హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లోనే హెల్తీగా మిగిలిపోయిన అరటిపళ్ళతో హెల్దీ ఐస్ క్రీమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మనం ఎన్నో రకాల ఐస్ క్రీమ్స్ని బయట నుంచి కొనుక్కొస్తూ ఉంటాం కదండి. ఎప్పుడు బయట తీసుకొచ్చేవి కాదండి. ఇంట్లోనే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసి పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టంగా లాగించేస్తారు. చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేసే బనానా ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ పేజీని ఫాలో చేసేయండి. ఇదిగోండి, ఇలా మిగిలిపోయిన అరటిపళ్ళు మనకి నల్లబడగానే పక్కన పడేస్తూ ఉంటాము, లేదా వేస్ట్గా అలా వదిలేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఫ్రిడ్జ్లో 2 గంటల సేపు అలా వదిలేయండి. పెట్టేసి వదిలేసిన తర్వాత ఈ పైన ఉన్న తొక్కు మొత్తాన్ని కూడా తీసేయండి. మరీ మిగిలి పండిపోయినవి కాకుండా మనకి ఇలా గట్టిగా ఉన్న అరటిపళ్ళతో ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి చాలా హెల్దీ అండి. ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే బనానా ఐస్ క్రీమ్ అనేది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి, పైన ఉన్న తొక్కులు మొత్తం తీసేసి ఈ నల్లగా ఉన్న ఈ షేడ్ మొత్తాన్ని కూడా కట్ చేసేయండి. కట్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. మీ ఇష్టమండి, మీరు పెద్ద ముక్కల కింద అయినా కట్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కల కింద అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఇంట్లో చిన్నపిల్లలు అనేవాళ్ళు ఉంటారు కదా. చాక్లెట్స్ ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి కదా. 5 స్టార్ కానీ లేదా నార్మల్ చాక్లెట్ ఏవైనా పర్వాలేదు. చాక్లెట్స్ అనేవి ఈ 4 అరటిపళ్ళకి కూడా ఒక 2 పెద్ద చాక్లెట్స్ అనేవి యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ అరటిపళ్ళని కట్ చేసుకున్నాక ఈ పీసెస్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకున్నాం. ఇలా వేసేసి ఇదిగోండి, నేనైతే ఈ చాక్లెట్ అనేది తీసుకున్నాను. ఏ చాక్లెట్ అయినా పర్వాలేదు. ఈ చాక్లెట్ వచ్చేసి నేను 1.5 పీసెస్ వరకు ఇందులో యాడ్ చేశాను అనమాట. ఇలా యాడ్ చేసుకొని ఇందులోనే 1 కప్పు వరకు షుగరు, 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకోండి. మనకు అన్నీ ఇంట్లో దొరికేవేనండి, బయటికి వెళ్ళి తీసుకొచ్చుకునే ఏమీ లేవు ఇందులో. చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా ప్రిపేర్ చేసేస్తారు ఈ ఐస్ క్రీమ్ని. ఎందుకంటే ఇలా మిక్సీ పట్టేసి ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా తీసేసుకొని దీనిపైన డ్రై ఫ్రూట్స్ కానీ లేదా ట్రూటీ కానీ మీ ఇష్టం అండి, ఏ అయినా సరే డెకరేషన్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల సేపు పెట్టేశారంటే మనకి హెల్దీ బనానా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ట్రూటీ ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. అవి కూడా ఎలా చేశాను ఏంటనేది ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంకోండి, నేను ఫ్రూటీని ఇలా వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 2 గంటల సేపు పెట్టేసి పక్కన పెట్టేశాను. మనకి 2 గంటల తర్వాత ఈ ఐస్ క్రీమ్ అనేది తీసి చూస్తే మనకి గట్టిగా చక్కగా రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, 2 గంటల తర్వాత మనకి ఐస్ క్రీమ్ అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక స్పూన్ కానీ ఒక స్పోక్ కానీ ఏదో ఒకటి మన గుంటగరిటలాగా ఉన్నవి తీసుకొని ఇలా తీసేయండి ఐస్ క్రీమ్ని. ఇలా తీసి చక్కగా ఒక బౌల్లోకి సర్వ్ చేసి ఇచ్చేసారంటే పిల్లలు చాలా ఇష్టంగా లాగించేస్తారు. మనం బయట కొనుక్కొచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలకు కూడా చాలా హెల్తీ. మనకి టైము అలాగే ఖర్చు అనేది కూడా చాలా తగ్గుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి కొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.